గన్ స్టేటస్ సింబలా? తుపాకీ ఉంటే ఎవరైనా భయపడిపోతారా? చేతిలో గన్ ఉంటే ఎంతకైనా తెగించొచ్చా? అసలు లైసెన్స్ రివాల్వర్ల అవసరం ఇప్పటికింకా ఉందా? లేక గన్ అన్నది ఓ ఫ్యాషన్ పరికరమా? పోలీసులు ఆత్మరక్షణ కోసమంటూ ఇచ్చిన గన్నులు వరంగల్ జిల్లాలో మిస్యూజ్ అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు వరంగల్ జిల్లాలో చిన్న సైజు లీడర్లు, చోటా వ్యాపారులు గన్నులతో రెచ్చిపోతున్నారు. వరంగల్ నుండి హైదరాబాద్ వరకు రియల్ ఎస్టేట్ భూమి పెరిగిపోవడంతో కాంట్రాక్టర్లు, చిట్టి వ్యాపారులు, చివరకు క్రషర్, గ్రానైట్ వ్యాపారులు కూడా లైసెన్స్డ్ గన్లతో గోల చేస్తున్నారు. లేని వాళ్లు వాటి కోసం ఎగబడుతున్నారు. ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులు కూడా కద్దరు ముసుగులో రియల్ వ్యాపారం చేస్తూ గన్నులు వెంటబెట్టుకుని తిరుగుతున్నారు. గన్నులుండటం వల్ల ఏమైందంటే ఫ్యూచర్ లో అరాచకానికి, మారణానికి దారితీస్తుందని చెప్పేసి నేను అనుకుంటాం. సామాన్య ప్రజలకు కూడా తెలియజేసి చెప్పేది ఏంటంటే ఈ గన్నులు ప్రభుత్వం గుర్తించి సామాన్య ప్రజలకు కానీ ఎవరికి పడితే వాళ్ళకు గన్నుల లైసెన్స్ ఇవ్వద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మావోయిస్టుల ప్రభావం అంతగా లేకపోయినా నక్సల్స్ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో తుపాకుల అవసరం ఏంటన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. వరంగల్ జిల్లాలో చోటామోటా లీడర్లు, రియల్ వ్యాపారులు, ఇతరుల దగ్గర కలుపుకుని మొత్తం 300 వరకు లైసెన్స్ తుపాకులున్నాయి. అవసరం లేకపోయినా పైరవీలు చేసుకుని మరీ వెపన్స్ తీసుకున్నారు. అయితే థ్రెట్ ఉన్నప్పుడు తుపాకీ ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేని లైసెన్సుదారులు ఇప్పుడు మాత్రం తుపాకీలతో షో చేస్తున్నారు. ఏ డీల్కి వెళ్లాలన్నా తుపాకీతో కటింగ్ ఇస్తున్నారు. తాజాగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని, టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షుడు మురళీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో నాయిని రాజేందర్ రెడ్డి తనను తుపాకీతో బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మురళి. ప్రజలు తిరగబడే సమయంలో ఆయన కొంత భయానికి లోనై ఆయన దగ్గర తుపాకీని వెంటనే తీసి గాలిలో ఫైర్ చేద్దామనే సమయంలో ప్రజలు ఆయన మీద దాడి గుంజుకున్న సమయంలో ఆయన దగ్గర పక్కకున్న ఇద్దరు వెంటనే వెనుక తీసుకపోవడం వల్ల ఆ వెనకాల పెట్టుకొని వెంటనే పోయి ఇంట్లో పోయి ధనాలు పరిగెత్తి ఇంట్లో పోయి తుపాకీ ఇంట్లో పెట్టచ్చి మళ్ళీ వచ్చి పబ్లిక్ నిలబడ్డాడండి. తుపాకీ లైసెన్స్ పొందిన వారిలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారున్నారు. గతంలో సైతం అవసరం లేని వాళ్లకు గన్నులు ఇవ్వడంతో పెద్ద దుమారమే లేచింది. ఇలా ఎవరికి పడితే వాడికి తుపాకులిస్తే జనంలో ఆందోళన పెరుగుతోంది. ఏమాత్రం బుల్లెట్ బయటకు వచ్చినా ప్రాణాలని మాత్రం మళ్లీ తెచ్చవలేం. కాబట్టి పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గన్లతో కటింగ్లిస్తున్న వారి తోక కట్ చేయాలంటున్నారు.